సో ఈ వీడియోలో మనము కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో మన యూట్యూబ్ ఛానల్ చూసి ఉంటే మీరు ఖచ్చితంగా పాయింట్ చూసే ఉంటారు. సో కుంభరాశి వాళ్ళకి ఈసారి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అని. సో కాబట్టి సింపుల్గా చెప్పాలి అంటే ఓవరాల్గా నేను అన్నట్టు ఏదైనా ఒక విషయాన్ని మూడు కోణంగా తీసుకొని గ్రహించాలి కాబట్టి సో గోచారం ప్రకారంగా అంటే ట్రాన్సిట్ పరంగా తీసుకుందాం, పాయింట్స్ పరంగాను తీసుకుంటాను, అలాగే దశల అంతర్దశల పరంగాను మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కుంభరాశి వాళ్ళకు మిగిలిన రాశులతో పోలిస్తే కొంచెం ట్రబుల్సమ్ అని చెప్తాను నేను డెఫినెట్గా. ఎందుకు అంటే వీళ్ళకు ఏల్నాడు శని చివరి దశలో ఉంది అనమాట. సో రెండో స్థానంలో శనీశ్వరుడు ఉండడం అనేది సో వీళ్ళకి తెలియని విషయంలో ఖర్చులు అయిపోవడం. గట్టిగా మాట్లాడాలంటే ఎంత కష్టపడ్డా వీళ్ళకు రిజల్ట్ మాత్రం చాలా తక్కువ వస్తుంది అనమాట. సో మీకు లిటరల్గా మీకు ఇరిటేట్ రావచ్చు, ఇంత కష్టపడుతున్నా నాకు రావట్లేదని. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడే. సో కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉంటే శనీశ్వరుడు మీకు మంచి రిజల్ట్ ఇస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రాశి వాళ్ళన్నా బద్ధకం ఉండొచ్చు, కానీ కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బద్ధకంగా ఉండకండి. ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ అది స్టార్ట్ చేయకపోయినా ఒక బుక్ మెయింటైన్ చేసి అందులో రాసుకోవడం అన్న అలవాటు చేసుకోండి. సో వీలైతే వీలైతే ఏదైనా స్టార్ట్ చేయాలి, వీలైతే స్టార్ట్ చేసేసేయండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది కొంచెం కుంభరాశి వాళ్ళు కూడా ఓవర్ థింకింగ్ ఆలోచిస్తుంటారు. మేబీ సోషల్ యాంగ్జైటీ ఎక్కువ రావచ్చు. అండ్ ఇన్ ద సెన్స్ అంటే బయట వాళ్ళ నుంచి మీకు కొంచెం ఒత్తిడి పెరగడం జరగవచ్చు. సో ఇన్ కేస్ ఏదన్నా ఇన్ఫ్లుయెన్సర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకో, ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి కొంచెం టఫ్ ఇయర్ అనే చెప్తాను నేను. సో పైగా రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీరు తీసుకున్న డెసిషన్స్ తెలియకుండా రాంగ్ డెసిషన్స్ అనమాట. సో ఎవరు చెప్పినా వినండి, డెఫినెట్గా మంచికే జరుగుతుందని నమ్మండి. సో చెప్తున్నా నాకేంది చెప్పేది, సో నా లైఫ్ నేనేం చూసుకుంటా, మై లైఫ్ మై రూల్స్, ఇలాంటివి వద్దు. ఇలాంటివి కాకుండా క్యాజువల్గా మంచిగా చెప్పిన మాట వినండి, పేరెంట్స్ మాట ఖచ్చితంగా వినండి, మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతానికి మీకు ఉన్నమాట చెప్పాలంటే 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా గురువు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు న్యూట్రల్గా. బట్ ఇప్పుడు ఉచ్చ స్థానంలో 6వ స్థానంలో వస్తారు కాబట్టి శత్రువు నుంచి మీకు మంచి రిజల్ట్ జరుగుతుంది. మీ శత్రువే మీకు మిత్రువు అవుతారు. సో ఎవరైతే మీరు ఎనిమీస్గా ట్రీట్ అంటారో వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో వాళ్ళ నుంచి మీకు గెయిన్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా వరకు కొంచెం బాగుంటుంది. బట్ థింగ్ ఏంటంటే మరీ పెద్దది ఎక్స్పెక్ట్ చేయకండి. సో న్యూట్రల్ పరంగా, ఎందుకంటే ఏలినాటి శని కూడా నడుస్తుంది ఒక పక్క. సో మనము 60% శనీశ్వరునికి ఇస్తే 40% గురువుకి ఇవ్వచ్చు. పైగా రాహు మీ డెసిషన్స్ మైండ్ని కంట్రోల్ చేస్తారు కాబట్టి ఓవరాల్ చాలా థింకింగ్ అనమాట. సో ఇక డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు చేయాల్సిన ఫస్ట్ మేజర్ రెమెడీ ఏంటో తెలుసా? డైలీ ఒక హాఫ్ అన్ అవర్ సైలెంట్గా మెడిటేట్ చేసుకోండి. కూర్చొని ప్రశాంతంగా డోర్ వేసుకొని మెడిటేట్ చేసుకోండి. డెఫినెట్గా చెప్తున్నాను కదా, మీకు తినేస్తుంది. తెలియని ఒక ఆలోచనలతో మిమ్మల్ని తినేస్తుంది. బట్ చెప్తున్నా కదా, మీకు గురువుని మీరు పాజిటివ్గా ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ప్రశాంతంగా మెడిటేట్ చేయండి. గురువారం పూట నాన్ వెజ్ తినడం మానేసేయండి. వీలైతే సంకల్పం పెట్టుకోండి. సో ఏదైనా ఈ గురువారం ఏదైనా చేయాలి అని అనుకొని రాసుకోండి. సో బుక్ మెయింటైన్ చేసుకొని రాసుకోవడం అలవాటు చేసుకోండి. పీస్ ఆఫ్ మైండ్ కోసం సాంగ్స్ వినండి. సో అన్నెసరిగా పీపుల్తో ఆర్గ్యుమెంట్ చేయడము తగ్గించేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందన్నమాట. సో రెండో స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఫ్యామిలీ నుంచి మీకు అపోజిషన్ అనిపించవచ్చు. సో ఫ్యామిలీ పరంగా అరే ఏంటి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఇంత దాకా వెళ్ళిపోతుంది. సో అందరూ అనుమానిస్తారు. సో అందరి నుంచి తెలియని ఒక లెసన్ నేర్చుకుంటారు. వెరీ బ్యూటిఫుల్ లెసన్ నేర్చుకుంటారు. సో ఆ లెసన్సే శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. సో బట్ థింగ్ ఏంటంటే అందరినీ సింపుల్గా జడ్జిమెంట్ చేయకండి. సో ఎవరు ఏంటి అనేది లాస్ట్ దాకా బాగా ఆలోచించుకోండి అనమాట. అండ్ మౌనవ్రతం లాంటివి పాటిస్తారు కదా, సో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఒక రోజు ఎస్పెషల్లీ సాటర్డే మౌనవ్రతం పాటించండి. ఎవరితో మాట్లాడకుండా రాయడం లాంటివి చేసుకొని చాలా మంచిది. అండ్ లగ్నంలో చంద్రుడి రాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి, రాహువు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి అమ్మవారిని పూజిస్తే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. సో రాహుకి మంచి పరిష్కారం మన కనకదుర్గమ్మ కాబట్టి అమ్మవారిని పూజించండి, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఎస్పెషల్లీ అండ్ ఫ్రైడేస్. సో మీరు అట్లీస్ట్ ఫ్రైడే సాటర్డేస్, సో నేను మీకు క్లియర్గా చెప్పాను కదా, సో దాని తగ్గట్టు మీరు రెమెడీస్ చేసుకుంటే మాత్రము కుంభరాశి వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది. బట్ కొంచెం ఇయర్ కొంచెం అన్నేసరి డెసిషన్ తీసుకోకండి. కొంచెం ఇయర్ నాది కాదు, నెక్స్ట్ ఇయర్ ఎక్సలెంట్ ఉంటుంది నన్నే నమ్మండి. 2027 ఈజ్ ఫర్ యూ.
మీరు ఎవరైతే మీరు సరదాగా మీమ్స్ చూస్తారు కదా, ఇఫ్ యువర్ కమ్ బ్యాక్ ఇట్ ఈస్ 2027, దిస్ ఇయర్ ఈజ్ లైక్ ఎక్స్పీరియన్స్ చేయండి. సో వీలైతే జాబ్ లేదు అని నీరసించిపోకండి, సైలెంట్గా ఉండండి, తిరగండి, టైం స్పెండ్ చేయండి, ఎవరేమన్నా పట్టించుకోకండి. సో మెడిటేషన్ చేసుకోండి, మౌనంగా ఉండండి. మౌనం ఈజ్ ద బెస్ట్ సమాధానం మీకు. సో మౌనమే పెద్ద సమాధానం మీకు. సో మీకు చెప్తున్నా కదా, మీరు మౌనంగా ఉన్నారనుకోండి, మీ సమస్యకి అదే పరిష్కారం అయిపోతుంది, ఎవరి నుంచి అయినా సరే అది. సో అతని ముందర మౌనంగా ఉండండి, ఏ విషయం కోసమైనా మౌనంగా ఉండండి. ఒక బుక్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి, బుక్స్ చదువుకోండి, అన్నెసరిగా ఫోన్స్ స్క్రోల్ చేయకండి, పెద్ద యూజ్ అయితే ఉండదు. వీలైతే బుక్స్ కొనుక్కోండి, మంచి బుక్స్ కలెక్షన్ చేసుకోండి. సో దిస్ ఈజ్ పర్సనల్ స్పేస్ ఇయర్ అనుకోండి. ఈ ఇయర్ అందరిని దూరం పెట్టి నా కోసం అని అనుకోండి. సో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి తమకు తాము టైం కేటాయాలి కదా. సో నన్ను అడిగితే ఆ ఇయర్ ఇదే అని చెప్తాను. సో కుంభరాశి వాళ్ళు డెఫినెట్గా మీకు ఈ ఇయర్ ఈస్ ఫర్ యూ, మీకోసం మాత్రమే, మీకోసం చేసుకోవడం కోసం మాత్రమే తప్ప సో మిమ్మల్ని మీరు కెరీర్గా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేయకండి, ఏ విధంగా ఎవరినో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేయకండి. ఏ విషయంలో మీకు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ రిజల్ట్ రాదు. బట్ స్టిల్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా ఎక్సలెంట్ ఉండబోతుంది. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ కన్సల్టేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్ మాత్రమే హాయ్ అని పెట్టండి, డిస్కషన్ చేసుకోవచ్చు. సో కామెంట్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.